భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. పివి నరసింహారావు గారు మహానుభావుడు, 14 భాషలలో విద్వాంసుడు. ఆయన అవధానాన్ని, అవధానిని అంత ప్రశంసిస్తూ 3 గంటలు కూర్చున్నారు సభలో మహానుభావుడు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజు, మారితే ఈ దేశానికే రాజువు అని పాడాను. చాలా అద్భుతమైన పాట, జనంలో చాలా ప్రసిద్ధి. ఆ రోజు అన్నలను చాలా మార్చింది ఈ పాట అని పేరు. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య, ఏకాగ్రత. అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. బిగ్ అనగా దిగ్గన నిన్ను లేపి నిలుపు పెద్ద కదా, బిగ్గనగా నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 52 సంవత్సరాలుగా అవధానం చేస్తున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇవే కాకుండా 2000 పాటల్ని చాలా అద్భుతంగా వారు రాయటమే కాకుండా ఆలపించి అందరి హృదయాలను దోచుకున్నారు. ఇవే కాకుండా విశిష్టమైన రీతిలో 35,000కు పైగా పద్యాలను రచించి తెలుగు భాషపై ఉన్న మక్కువను చాటి చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో రీతులుగా సాహితీపరంగా, భాషాపరంగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవటమే కాకుండా ప్రముఖమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారు పీఠాన్ని స్థాపించి 30 సంవత్సరాలు పైగా కూడా ఎంతోమంది అశేష అభిమానాన్ని చూరగొన్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువు గారు. తల్లి ఆశీర్వచ. బిగ్ టీవీ తరఫున మీకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మీకు పద్మ పురస్కారం రావటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే, సీమాశూన్య కవిత్వ వర్షజనని ప్రస్విన్న కాదంబిని, స్వాదు ప్రేమ రస ప్రసారఝరిణి, స్వాత్మాశ్రయ ఆనందిని, వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి. భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించటం అన్నది కేవలం మహాసరస్వతీదేవి కటాక్షం. అమ్మవారి యొక్క దయ ఉంటే ఎప్పుడు ఏది రావాలో, ఎన్ని అద్భుతమైన అవకాశాలో మహామహులు అవధానములో పాల్గొనేటట్లుగా చేసి ప్రజలందరి యొక్క విశేషమైన ఒక ఆకర్షణ, అభిమానము. అవధానము అంటే ఆబాల గోపాలము అనుభవించేటట్లుగా ఎలా ఉంటుంది
అవధానము ఎలా చెయ్యాలి అని నిరంతరము తపన. అందరు ఎలా మెచ్చుతారు? ఇంకా ఇంకా ప్రాచీన మహర్షులు, మహాత్ములు, తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఇలాంటి వాళ్ళు ఎంతో ప్రతిభా సమన్వితంగా చేశారు అవధానాన్ని. అయితే ఆధునిక కాలము అనేక ఆకర్షణలకు, అనేక ఒక వ్యగ్రతకు, అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్నిటి ఆకర్షణలను దాటుకుని అవధానమే ఎందుకు చూడాలి? ఏం చేస్తే చూస్తారు? మేము అదే అనుకున్నాం. 64 కళల్లో మీరు అవధానం ఎంచుకోవటంలో ఉన్న ఆంతర్యం. పెద్దలు, పుణ్యాత్ములు వాళ్ళందరూ వేదము, శాస్త్రము, సదాచారము ఇలాంటి వాటిల్లో మంత్రశాస్త్రము నిష్ణాతులు. నాకు వచ్చేప్పటికీ అవధానము, కవిత్వము అవి నాకు దారి అని చూపించారు. మా తల్లిదండ్రులు చూపిన మార్గంలో దాన్ని ఎలా ఆకర్షణీయంగా, ఎలా అందరూ మెచ్చేటట్లుగా చెయ్యగలము అని నిరంతరం ఆలోచన ఇచ్చింది అమ్మవారు. ఆలోచనకు తగిన క్రొత్త మార్గములు ప్రసాదించింది ఆమె. ఆ మార్గంలో చేస్తూ వస్తూ ఉంటే విశేష ప్రజలు, అశేష జనాదరణ. అది తెలంగాణ, ఆంధ్ర, భారతదేశమా, ప్రపంచమా, ఇక్కడ అక్కడ అని లేదు. ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే భాషే తెలుగు కదా. అందువల్ల అటువంటి ఒక అనుగ్రహమును ప్రసాదించిన అమ్మవారికి మొదటి నమస్కారం. ఆ మార్గంలో ప్రజలు, ప్రభుత్వాధినేతలు, సామాన్యులు, ఆబాల గోపాలము, సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరూ దీని యందు అనురక్తి కలిగి ఉండేటట్లు చెయ్యటము ఆమె యొక్క అనుగ్రహం. అటువంటి ఒక పంచమస్వర మహితాన్వితమైన కవితాకళన వశమౌట గొప్ప. అటువంటి సర్వజన హితము, సర్వజన రక్తము అయినటువంటి కళను అమ్మవారు ప్రసాదించింది. అది విశేషం. చాలా ఆనందంగా అనిపిస్తుంది గురువుగారు. అంటే ప్రస్తుతం తెలుగు భాషే కనుమరుగైపోతున్న ఈ నేపథ్యంలో తెలుగు భాషపై మంచి పట్టు సాధించడమే కాకుండా పద్యాలు రాశారు, పాటలు రాశారు, అలాగే 40కి పైగా పుస్తకాలు రచించారు. సో ఈ అవధానం అనేది మీకు నేర్చుకోవాలి, రాయాలి అనే ఈ ఆసక్తి ఏ సందర్భంలో కలిగిందంటారు? బాల్యము నుంచి నాకు 7.5 సంవత్సరము నుంచి మా నాన్నగారు మా ఇంట్లో అమరము, ఆంధ్రనామ సంగ్రహము, తర్వాత రామాయణ, భారత భాగవతాదులు, ముఖ్యముగా పోతన భాగవతము, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణము, ఇలా రమణీయమైనటువంటి పద్యశైలి. ఈ పద్యాలు ఎంత గొప్పవి! ఈ మానవులకు తారణ హేతువు. ఇహము పరము రెండు. ఇందులో ఇహము అంత సులభంగా ఆకర్షణ, ఈ విద్య ఎంతో కష్టపడితే తప్ప వేరే విద్యల్లో సులభంగా భుక్తి లభిస్తుంది. ఇందులో కొంచెం సమయం పట్టవచ్చు. అదే అయినా కూడా ఇది ఉత్తమోత్తమ మార్గం అని వాళ్ళు సూచించినారు. మహనీయులైనటువంటి వాళ్ళు కొంతమంది పద్యం ఇలా రాయాలి, పద్యం ఇలా నువ్వు చెప్పగలవు, అందరికన్నా ఈ మార్గంలో నువ్వు గొప్పవాడివి అవుతావు అని వాళ్ళ ఆశీర్వచనం. ఏమీ కాని నాడు కూడా ఎంతో అవుతావని చెప్పిన వాళ్ళ గొప్పతనం అందులో ఉంది. అంటే మీలో ఆ ప్రెగ్నెంట్ వాళ్ళు అప్పుడే దర్శించారు. వాళ్ళు ఏం చూశారో మహాత్ములు, ఏమీ లేకపోయినా వాళ్ళు అనటం వల్ల కూడా కావచ్చు. మహాత్ముల యొక్క వాగ్వైఖరి ఏం జరుగుతుందో అలా. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. పద్మ పురస్కారాన్ని మీరు అందుకోవటం అంటే ఇప్పటికే ఆలస్యమైందని అనుకుంటున్నారా రావటం? అందరూ అనవచ్చు, కానీ నేనైతే కాలస్వరూపిణి, కాళీ అంటే కాలస్వరూపిణి అమ్మవారు. ఆమె ఎప్పుడు ఏవి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో ఆమె ఇస్తుంది. కానీ నిజం చెప్పాలంటే గురువుగారు, తెలుగు వారికి ఇలాంటి పురస్కారాలు రావడం చాలా అరుదుగానే చెప్పుకోవాలి. అంటే చాలా మందిలో చాలా ప్రతిభ ఉంటుంది, చాలా రకాల నైపుణ్యాలు ఉంటాయి. కానీ మరి అవి గుర్తించడంలో ఏవైనా వెనుకబాటుతనం ఉందంటారా? ఏం లేదమ్మా, ఒక్కోసారి చాలా చిత్రమైన వాతావరణం ఉంటుంది దీంట్లో. ప్రభుత్వాలు అనేటప్పటికీ
విహంగ వీక్షణము. వాళ్ళు పైనుంచి చూస్తారు, వాళ్ళ ప్రమాణాలలో ఎక్కడో ఒదగాలి. వాళ్ళ ప్రమాణాలకు ఏమాత్రం కొంచెం అవతల ఉన్నా వాళ్ళు ఇవ్వలేరు. మనము వాళ్ళ ప్రమాణాలలో ఉన్నామా లేదా అని నిత్యము చూసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరు ఒక ఇలాంటి క్లిష్టమైన అవధాన ప్రక్రియ లాంటిది చెయ్యాలి అని అంటే అనేకుల మహాత్ముల సహకారాలు కావాలి, అవును. ఒక వేదిక కావాలి. ఎవరికి తీరిక ఉందని మీరు అవధానం చేయండి మేము వింటామంటారు? ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు, సమయం లేకుండా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సమయం పెట్టేటట్లు మనం ఎట్లా చేసుకోవాలి? అవధానము చెయ్యడము కన్నా అవధాన రంగము ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం అవధానికి చాలా పెద్ద పని. చాలా. మామూలుగా అష్టావధానం చేస్తాడు అనుకోండి, ఎవరో పిలవచ్చు, ఒక మూల చెయ్యొచ్చు. శతావధానం చేస్తాడు అనుకోండి, అక్కడికే కొంచెం క్లేశం ఉంది. అవి సహస్రాలు కావాలనుకోండి, ఎలా అంటే ఆమె దయ అంత పెద్దది. దదాతి ప్రతిగృహ్ణాతి దాతॄన్ ప్రేరయతే హరిహి సాకం యాతి పురోయాతి మనో మాభైర్ నిరంతరం అన్నాడు. నాయన, అమ్మవారు నీతో, అమ్మవారు ఇస్తుంది, ఇప్పిస్తుంది, దాతలను ప్రేరణ చేస్తుంది, నీతో నడుస్తుంది, నీలోనే ఉంటుంది, నీకన్నా ఒక అడుగు ముందు నడుస్తుంది అన్నారు. ఇంత నమ్మకం ఉండాలి, ఉంటే ఆమె చేస్తుంది. బాగుంది. అటువంటి నమ్మకం ఇచ్చి ఆమె నడిపించి ఆమె నడిపిస్తూ, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. అందువల్ల ఆమె అవధాన సరస్వతి నాకు ఆరాధ్య దేవత. ఆమె ఏదో కవిత్వం మాత్రము కాదు, కవిత్వము ఆమె సరస్వతి. ఆమె నాకు ఉపాస్యం, ఆమె నిరంతర ధ్యానము. సర్వావస్థల సర్వముగా కొలిచెద నిన్నే అని రాసుకోవడం లేదు, ఎప్పుడూ పాడుకోవడమే. మళ్ళీ ఎప్పుడో మా వాళ్ళు రాయటము. గురుగారు, సాధారణంగా మనం గమనిస్తే ఒక ఆర్ట్కో, ఒక లిటరేచర్కో, ఒక సాహిత్యానికో, ఒక కళకో రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ అవధానం అనేది ఒక సపరేట్ కేటగిరీగా తీసుకొని దానికి పురస్కారం అందించడం, అందులో మీరు ప్రప్రథమంగా ప్రముఖులుగా రాణించడం అనేది గర్వకారణంగా అనిపిస్తుంది. చాలా మీరు చక్కని మాట అడిగారు తల్లి. మీరు అమ్మవారి స్వరూపం. మీరు ఈ రంగంలో అనేకుల మహాత్ములను చూసి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ప్రశ్నించి అలా మీరు ఒక అద్భుతమైన మాట అన్నారు అమ్మ. ఇది ఏంటంటే నిజమే, నాకు కూడా అనిపిస్తుంది ఇది ఆమె యొక్క ఒక ప్రత్యేకమైన కటాక్షమేమో ఇది. అంటే మన భాషకు, మన కవిత్వానికి, మన తెలుగు పద్యానికి ఒక పట్టాభిషేకము జరగబోయే మహోత్సవమేమో. దానికి ఆమె ఇక్కడ శ్రీకారము, పద్మశ్రీకారము చుట్టారేమో అమ్మవారు. అలా అనిపిస్తుంది నాకు. గురుగారు, 2000 మీరు అవధానాలు చేశారు కదండి, అందులో మీకు బాగా మనసుకు హత్తుకొని సంతృప్తినిచ్చిన సందర్భం? ఎన్నని చెప్పగలను తల్లి, ఎన్నో ఉన్నాయి. ఈ జయప్రస్థానములో ఎన్ని శతావధానాలు అందరికీ సుప్రసిద్ధము. నేను వరంగల్లో అవధానం చేసినప్పుడు కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, చాలా మహానుభావుడు, ఆయన సభకు వస్తున్నారు. ముఖ్య అతిథిగా వచ్చారు. సభ ప్రారంభం ఆయన ఆ రోజు పోతన ఉత్సవాలలో భాగంగా పెట్టారు వరంగల్. వారు నన్ను చూసి ఈయన అవధాని అన్నారు. అంటే నా వయస్సు, నా శరీర స్థితి అన్నీ చూసి ఈ పిల్లవాడు అవధానం చేస్తాడా అని అన్నారు. ఎవరంటే నేనేనండి అవధానిని అన్నాను. ఏమయ్యా, తిరుపతి వెంకట కవులు కూడా ఇద్దరు కదా, నువ్వేమో ఒకటి వచ్చావు, పైగా చూస్తే ఇలా ఉన్నావు, నువ్వేం అవధానం చేస్తావు అన్నాడు.
భయం అనిపించింది. వయస్సు చిన్నది కదా, అందులో మహావిద్వాంసులు మహాత్ములు కనపడ్డప్పుడు భయమే ఉంటుంది, ఎలా చేయగలుగుతాము. సరే, ఆయన అనటం ఏమిటి, అందరినీ సభలోకి పిలిచాక అవధానిని ప్రత్యేకంగా చివర పిలిచారు, వీళ్ళందరూ వేదిక మీద కూర్చున్నాక. ఇది చాలా సుప్రసిద్ధమైనది నా పద్యం, ఒక మాలిక. అక్కడ చెప్పాను నేను, వేదిక ఎక్కాక నాకు అమ్మవారు చాలా వణుకుతూ ఉన్న నాకు, భయకంపిత చిత్తముతో ఉన్న నాకు, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని నాకు, ఒక మహావీణ ఒకటి, అమ్మవారి మాణిక్య వీణ ఒకటి నా గొంతులోకి ఇట్లా వెళుతూ ఉన్నది. ఓ ఇది దర్శనమయ్యి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. ఈ మాలిక సుప్రసిద్ధము. నేను ఇప్పుడు చెప్తే పునరుక్తి 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 పునఃపునరుక్తి అట్లా అనేక పర్యాయాలు చెప్పినట్లు అవుతుంది. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఈ మాలిక కనపడుతుంది. ఇలాంటి మాలిక ఆశువుగా పలికించింది అమ్మవారు. దానికి మూల కారణం కాళోజీ నారాయణరావు గారు. మేము చాలా ఆశ్చర్యచకితులం అవుతాం గురుగారు. ఇన్ని వేల పద్యాలు, ఇన్ని వేల పాటలు, ఇన్ని వేల సహస్రావధానాలు. అయితే మీరు ఆ పదాలు కానీ ఆ అక్షరాలు కానీ ఒక సుమాల మాలికగా సరస్వతీదేవికి సమర్పించారు కదా, మీ సాధన రహస్యం? సాధన రహస్యము ఏమీ పెద్దగా వేరే కొత్త ఏం లేదండి. మహాత్ములు అందరూ చూపిన మార్గమే. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల సేయుచున్ అని ప్రహ్లాదుడు ఎలా భావిస్తాడు అని చెప్పాడు భాగవతంలో పోతన గారు. మనం కూడా అలా భావన చెయ్యటమే. నీళ్లు తాగుతున్నా సరస్వతి పద్యమే ఉంటుంది అక్కడ. పద్యమో పాటో ఆమె రూపం ఏదన్నా కావచ్చు, కవిత్వం అది. భోంచేస్తున్నా అదే ఉంటుంది, స్నానం చేస్తున్నా అదే ఉంటుంది. మనం ఏమి చేస్తున్నా సర్వకాల సర్వావస్థల సర్వముగా కొలిచెద నిన్నే, అంతే దాని రహస్యం. అదే తపస్సు. అది మంత్రమా, మాట, పూజ, పురస్కారమా, ఎదుటి వాళ్ళను ప్రతి వాళ్ళను చూసినప్పుడు ఇదే భావన చేస్తామా, ఇవన్నీ కలిపియా, అంతే దాని స్వరూపం. మీరు అవధానం చేసేటప్పుడు సాధారణంగా మీ ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే ఎవరు ఎటువైపు నుంచి ఏ ప్రశ్న అడుగుతారో తెలీదు, దానికి మీరు ఏ విధంగా సమాయత్తం అవుతారు? ఏముండదు తల్లి, నిజానికి దానికోసం సిద్ధం కావటం అనేది అవకాశం ఏం లేదు. ఏమడుగుతారో తెలియదు. అందువల్ల నా సాధన ఎలా ఉంటుందంటే, మామూలుగా అవధానం చేసేటప్పుడు ప్రతి పద్యానికి ప్రిపరేషన్ అని మీరు అన్నారు, నేను సిద్ధం కావటం. ఇది నేను సిద్ధం కావటం. ఇక్కడ నాకు అమ్మవారి ఆవాహన అవుతుంది. ఏం అడిగితే అది ఆమె ఇస్తుంది. ఆమెకు తెలుసు కదా, ఎవరేమి అడిగినా కూడా. నాకు తెలియదు, ఆమెకు తెలుసు. ఇదే రహస్యం. ఏదైనా రహస్య విద్యలు నేర్చుకున్నారా? మీరు ఎందుకు చేస్తున్నారండి అవధానము, ఏంటి మీ ప్రత్యేకత అన్నారు. యోగ ప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీగోలోకగచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచెదన్ ధన్యత్వ సంసిద్ధికై. జ్యోతిర్మయం, వాంగ్మయం, చిన్మయం ఇలాంటివేవో పదాలు ఇచ్చి మీరేమిటి మీ అవధానం అన్నారు. ఇదిగో ఇది నా అవధానము, ఇది నాకు యోగము, నిత్యయోగము. యోగ కర్మసు కౌశలం అన్నారు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే మన మనోవ్యాపారము ఎక్కడికంటే అక్కడ మనస్సు పోకుండా ఏకాగ్రతగా నడిపించటమే అవధానం. చేసే పనిలో నైపుణ్యమును పెంచుకోవటమే అవధానం. యోగ అంటే జీవాత్మ పరమాత్మతో కలియడము యోగము. ఇలా అన్ని అర్థాలు యోగానికి. అందుకనే కృష్ణ పరమాత్మ తస్మాత్ యోగీభవ అర్జున అన్నాడు, నువ్వు యోగివిగా అన్నాడు. ప్రతి మానవుడు యోగి కావాలి.
అందుకనే మన భారతదేశం యోగా అనే విద్యను ప్రపంచానికంతా నేర్పుతున్నది విశ్వగురువులాగా ఇవాళ. అందువల్ల ఆ యోగము అన్నదే ఇందులో మూలం. అట్లా నాకు అవధాన యోగం, యోగప్రాయ మహావధాన కవిత, జ్యోతిర్మయ ప్రక్రియన్. కవిత్వం అనేది జ్యోతి, లోకానికి వెలుగును చూపించేది. జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. మీరు ఇప్పుడు ఇందాక అమ్మవారికి ఫలాలు తీసుకొచ్చారు అమ్మవారి సన్నిధికి, ఏదో టీవీ దానికి ఇంటర్వ్యూ ఇలా కాదు మీ ఉద్దేశం. అమ్మవారి సన్నిధికి వస్తున్నారు అందుకని ఫలాలు తీసుకొచ్చారు. పూగి అంటే వక్కలు, వక్కలలో అన్ని గొప్ప కాయలలోకెల్లా ఫలాలలోకెల్లా పూగి ఫలము గొప్పది, తాంబూలం. అందుకని వక్కలు పెట్టటము మంగళకరము. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. కవి అయిన వాడు కూడా అటువంటి మంగళాత్మకమైన శబ్దాలు పలకాలి లోకహితముగా. దానివల్ల లోకానికి క్షేమం జరుగుతుంది. నువ్వు కవిత్వం చెబితే లోకానికి ఏమొస్తుందయ్యా అంటే, అర్థమయ్యి పాటించే వాళ్లకు ఒక విధమైన ఉపకారము, అర్థం కాకపోయినా శబ్దము వింటే చాలు మంగళాత్మకం. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై. ప్రతి పదము ఒక పుణ్యమును మోసుకొని వెళుతుంది. పుణ్యార్థ సంవాహమై. ఇది ఎక్కడున్నది? శ్రీ గోలోకగ చిన్మయ ప్రసరమై. గోలోకము అన్ని లోకములకెల్లా పుణ్యలోకము గోలోకం. అందుకని గోసేవ చాలా గొప్పది. గో అంటే ఇంద్రియము, గో అంటే గోవిందుడు, గో అంటే నది, ఇట్లా గో అంటే గోవిందుడు అన్నీ ఉన్నాయి. అటువంటి గోలోకగ పుణ్య శ్రీ గోలోకగ చిన్మయ అంటే కాంతిమయమైనటువంటి జ్ఞానమయమైన ప్రసారము. శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ. శ్రీకాంతుడు నారాయణమూర్తి, మహావిష్ణువు వలె సాహిత్యము వ్యాపించాలి. వ్యాప్తి లక్షణము ఆయనకు, విష్ణువుకు. శ్రీకాంతము ఐశ్వర్యము సుందరము అయినటువంటిది సాహిత్యం. రెండర్థాలు. ఇది ఆశువుగా చెప్పిన పద్యం. శ్రీకాంత సాహిత్య సంధ్యా. సాహిత్యము త్రిసంధ్యలలోనూ, సంధ్యావందనం ఎలా చేస్తామో సాహిత్యము అటువంటిదే, అందులో భాగమే. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్. గీర్వాణ లక్ష్మి, హిరణ్మయి లక్ష్మీదేవి. గీర్వాణ దేవతాలక్ష్మి, దేవవాగ్ లక్ష్మి ఆమె. గీర్వాణ హిరణ్మయిన్ కులిచదన్ ధన్యత్వ సంసిద్ధికై. చెప్పిన నాకు వినిన మీకు ధన్యత్వము కలగాలి. ఇది సాహిత్యం. ఇందుకోసమే తపన. ఇదే అవధానం. ఇది రవీంద్ర భారతిలో 95లో అవధానములో అడిగితే చెప్పాను. 1995లో ద్విశతావధానం జరిగింది. ఇది చాలామందికి ప్రేరణ. ఈ ద్విశతావధానమే ఒక మహా అవధాన యుగమునకు శ్రీకారం అయింది. దాని తర్వాత అందరూ ద్విశతావధానాలు చేయాలని తపన పడ్డారు, అందరూ అవధానాలు చేయాలని తపన పడ్డారు. అలా జగత్తుకు స్ఫూర్తివంతమైనటువంటిది ఆ మహావధానం, ద్విశతావధానం. తర్వాత మహాసహస్రావధానము, అది లలిత కళాతోరణములో. అక్కడే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వచ్చి పాల్గొన్నారు. అంతకుముందు మహాసభలో ద్విశతావధానములో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏమిటి అంటే సాహిత్యము, సారస్వతము, దాని యందు వాళ్లకున్న గౌరవాన్ని ప్రకటించారు వచ్చి. వాళ్ళకి నిజంగా నిమిషం తీరిక ఉండదు, కానీ అనేక గంటలు అక్కడ కూర్చున్నారు వచ్చి. దానికి ఆ అమ్మవారి యొక్క సరస్వతి వైభవాల పల్లకిని మోశారు భుజం మీద పెట్టుకొని. నేను ఒకవైపు పట్టుకుంటే వాళ్ళు ఒకవైపు పట్టుకొని మోశారు. అసలు అది ఎంత వైభవం గురుగారు! అసలు ఎంత అమ్మవారి దయ ఎంతది తల్లి అంటే. నిజానికి పూర్వమంతా రాజులు మహాత్ములు సారస్వతాన్ని పోషించేవాళ్ళు. ఇవాళ ప్రజాప్రభుత్వాలు ప్రజలే పల్లకి మోస్తున్నారు. అయితే ప్రజా అధినేతలుగా మేము కూడా ఇందులో భాగస్థులము అని రావటం. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఆయనకి ఇష్టము నా సాహిత్యం. వారికి కూడా అంటే ఎవరు ఏ పదవిలో ఎప్పుడు వస్తారో అమ్మవారి దయ. కానీ సాహిత్య ప్రీతి, భాషా ప్రీతి అన్నది
ఏ వ్యక్తికైనా యోగ్యతను పెంచుతుంది. అది వ్యక్తిగత సంస్కారం. ఒకరు చెబితే రాదు, తానకై తనకు పుట్టాలి. ఒక్కొక్కరికి యోగము భవిష్యత్తులో ఉన్నది అన్నది సారస్వతము మీద ప్రీతి వాళ్లకు శ్రీకారము చుట్టిస్తుంది. శ్రీమంతులను, గుణవంతులను, భాగ్యవంతులను, పదవీవంతులను చేస్తుంది. సారస్వత లక్ష్మి ఆమె యోగం చాలా గొప్పది, మహాసరస్వతి యోగము. అటువంటి యోగము ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రీతి భావన ఉంటుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే సాహిత్యము మీద అంత ప్రేమ చూపి దానికి ఒక మనము చెయ్యగలిగినంత సేవ చేద్దాము అని, అది చాలా గొప్ప విషయం. ప్రభుత్వాధినేతలతో ఏం పని ఉందండి మనకు అంటే, నిజంగా మనకేం పని లేదు, కానీ అమ్మవారికి పనుంది. ప్రతి వ్యక్తిలోనూ తాను నిలిచి చైతన్యవంతుల్ని చేయటం అమ్మవారికి పని కదా. సారస్వత ప్రీతి అందరికీ కలుగుతుందా? ప్రజలు పోతనగారు అలాంటి పద్యాలు రాశాడు అంటే ఇవాళ ఆ ధారావాహిక చెడకుండా ఏ మూల ఎవడు పుట్టినా పోతన పద్యాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా. ఎందుకు పెట్టుకుంటున్నాడు? అది అజరామరము కదా. దానికేమీ నియమము లేదు. ఇది పండితులు చదవాలి, ఇది ఒక పెద్ద రాజ్యాధినేత, ఒక ముఖ్యమంత్రి చదవాలి, ఇది లేదా ఒక సామాన్యుడు, ఒక అతి సామాన్యుడైన వ్యక్తి చదవాలి అనేమి సిద్ధాంతము లేదు. ఆ సామాన్యుడైన వ్యక్తికి మహాప్రీతి, అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నవాడికి మహాప్రీతి, మధ్యలో ఉన్నటువంటి వాడికి మహాప్రీతి, ఒక అవధానికి ప్రీతి, ఒక కవికి ప్రీతి, ఒక శ్రోతకు ప్రీతి, ఎవ్వరూ అనేమీ లేదు. అందుకని కవిత్వము, అవధానము, పద్యము యొక్క ఆకర్షణ తెలుగు భాషలో అత్యంత వైభవాస్పదమైనది. ఇది అవధానం ఆత్మవిద్య అని చెప్పాను నేను. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య. ఏకాగ్రత, అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. ఇతరులకు ఉపయోగమా తర్వాత సమాజానికంతా ఉంటుంది. ముందు ఎవడు ఉపాసిస్తాడో, ఎం యో యో సేవయతే దేవీం, ఎవరెవరైతే అమ్మవారిని సేవనము చేస్తాడో అటువంటి వారికందరికీ కూడా ఆమె వైభవాన్నే ప్రసాదిస్తుంది. ఎవరినో ఉద్ధరించడానికి కాదు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో. ముందు సమాజము సహజముగానే నీ పక్కన ఉన్న సమాజము, నీతో అనుబంధము కలిగిన సమాజము ఉద్ధరింపబడుతుంది. ఇదే రహస్యం తల్లి. చాలా సంతోషం గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి అంతరంగం. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. సో పెద్దల ఆశీర్వచనాలు, పెద్దల దగ్గర మనం నేర్చుకున్న విషయాలు జీవితానికి మనకు బంగారు బాటను వేస్తాయని వారు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. ఆ విధంగా మనం కూడా అటువంటి విజయ బాటలో పయనిద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.